అందులో అఖండ అనేటువంటి సినిమాలో మీరు బిగినింగ్ లో వచ్చినటువంటి శ్లోకాలు చాలా చక్కగా మీరు గానం చేయడం జరిగింది. ముందుగా ఆ శ్లోకాలు ఒకసారి మీరు గానం చేసి ఆ తర్వాత ఆ సినిమాకు సంబంధించిన విశేషాల్లోకి వెళ్దాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. తాత్పర్యం ఏమిటంటే, ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో అధర్మము వృద్ధి నొందునో. ఇది మొదటి శ్లోకానికి తాత్పర్యం. రెండో శ్లోకానికి ఆయా సమయముల యందు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచుందును. ప్రతి యుగమున అంటే దాని అంతరార్థం యుగానికి ఒక్కసారేనే కాదు, ఆ యుగ ధర్మాన్ని బట్టి ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు పరమాత్మ అధర్మాన్ని నాశనం చేయడం కోసం, ధర్మాన్ని ప్రతిష్ఠించడం కోసం ఆయా రూపాల్లో వాళ్ళు మన మధ్యలోనే ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళ ధర్మాన్ని రక్షించే ప్రయత్నంలో మనకు కనిపిస్తారో వాళ్ళు ఖచ్చితంగా పరమాత్మ పంపించాడని, పరమాత్మ అంశని, పరమాత్మ థాట్ అని, అవతార పరమార్థం అని మనం గుర్తెరగాలి. ఇప్పుడు ఈ సినిమాలో మీరు పాడటం అనేటువంటిది యాక్చువల్గా మీరు నేపథ్య గానానికి సినిమాలకు దూరంగా ఉన్నారు కదా, మీరు ఇది పాడాలనేటువంటిది ఎలా ఈ సంకల్పింపబడింది, ఎలా? ఇది నేను కదండి, కొన్ని మనం ప్లాన్ చేసుకుంటాం ప్రభు గారు, కొన్ని దైవం ప్లాన్ చేస్తాడు. నా జీవితం అంతా అలాగే జరిగింది. నేను ప్లాన్ చేసుకుని ఏవీ జరగలేదు చివరికి భగవద్గీత సహా. ఇది నేను ప్లాన్ చేసుకుంది కాదు, పరమాత్మ దించాడు, పరమాత్మ నడిపించాడు. ఈ ఊపిరిన్నంతకాలం ఇదే నీ మార్గం అనేంత బలమైన బీజం నా మనసులో నాటాడు. కొన్ని మనం కొంత ముందుకు వెళ్ళి, మనకైతే పద్యం చూడండి, ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై అంటే కొన్ని పనులు చేయకుండానే మనం ఇది చాలా కష్టం అని వెనక తిరిగి ఇచ్చేది, విత్డ్రా అయిపోతాం. రెండో వాడు ఏం చేస్తాడంటే కొంత దూరం వెళ్ళి అబ్బో ఇంకా చాలా దూరం జర్నీ చేయాలి, అనవసరంగా ఒప్పుకున్నాను, ఇది లేనిపోయిన దగ్గర నెత్తి మీద పెట్టుకున్నాను అని ఒకడు మధ్యలోనే డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వస్తాడు. ఇంకొకడు లక్ష్యం చేరేంత వరకు వాడు నిద్రపోడు. లక్ష్యం చేరిన తర్వాత దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నిస్తాడు. నన్ను పరమాత్మ ఆ స్థితిలో ఉంచాడని నేను భావిస్తాను. ఈ సినిమాకి సంబంధించి నాకు ఒక రోజు ఫోన్ వచ్చింది తమన్ నుంచి, సంగీత దర్శకుడు తమన్ గారి నుంచి. తమన్ నాకు మణిశర్మ గారి టూర్స్లో పరిచయం, దాదాపుగా 7-8 సంవత్సరాల క్రితం. అతను అప్పుడు డ్రమ్మర్గా మాత్రమే, రిథమ్ ప్లేయర్గా మాత్రమే ఉన్నాడు ఆయన. అతను చాలా ఒక తపస్వి. అంటే ఏదైనా పట్టుకుంటే ఇతను రాక్షసుడురా అని మాట్లాడతాం. రాక్షసుడు అంటే నెగిటివ్ మీనింగ్ అని కాదు, అంటే ఏ పని పట్టుకున్నాడో దాని అంతు చూసేంత వరకు వాడు వదిలిపెట్టాడు. వాడు అయితే రాక్షసుడు అవ్వాలి, లేకపోతే అర్జునుడు అవ్వాలి. ఇతను రెండు అనమాట. అతని నుంచి నాకు ఫోన్ వచ్చింది. అతను గురుభావనతో ఉంటాడు. గురుగారు మీ గొంతు మా సినిమాలో అవసరం అన్నాడు. నేను సినిమాలకి దూరంగా ఉండటం, సినిమా నాకు ఇప్పుడు అనవసరం, నేను చాలా దూరం అయి చాలా కాలం అయిందని. గురుగారు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో అదే పాడతారు మీరు అన్నాడు. అంటే అయితే నేను వచ్చేస్తున్నాను ఎప్పుడు అన్నా. ఇవాళ్లే అన్నాడు. అతను ప్రొడ్యూసర్స్, నేను వెళ్ళే టైంకి బోయపాటి శ్రీని గారు, సో వీళ్ళందరూ దర్శకులు, వీళ్ళందరూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ నేను ఏం పాడాలో నాకు తెలియదు. నేను వెళ్ళిన తర్వాత ఈ జంట శ్లోకాలు భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 7-8 శ్లోకాలు, ఇవి ఎంత ముఖ్యమైన శ్లోకాలంటే, నువ్వెవరయ్యా, నువ్వేమిటి, నీకేం పని ఈ లోకంలో, నీ యాటిట్యూడ్ ఏమిటి, నీ అవతార పరమార్థం ఏమిటి, నీ తత్వం ఏమిటి అని అడిగితే అది భగవద్గీతలో ఇది బాటమ్ లైన్ అండర్లైనింగ్ ఏమంటారు తాత్పర్యం ఆఫ్ పరమాత్ముడి అవతారం. అంత కీలకమైన శ్లోకాలు నాకు ఇవ్వడం అనేది నేను ఆనందించాను. నేను ఇందుకోసం పుట్టానురా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణ అని. అంటే నేను ఆనందిస్తున్నప్పుడు బోయపాటి శ్రీను గారు
ఈ లోపల ఏదో టెక్నికల్ కరెక్షన్స్ కోసం అతను బయటకు వెళ్ళాడు. ఈ లోపల ఎందుకో అంటే నా వీడియోస్ అప్పటికే ఆయన చాలా చూసి ఉన్నాడు. బోయపాటి శ్రీను గారు మీకు మాకు చాలా ముత్యాల సుబ్బయ్య గారి అసిస్టెంట్గా ఉన్న రోజుల నుంచి మనకు చాలా క్లోజ్ అతను. దర్శక శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత అతన్ని నేను కలవడం ఫస్ట్ టైం. అక్కడ అతను చాలా ఇన్స్పైర్. ఇప్పుడు మన ముందు మాట్లాడుతున్నప్పుడు ఏంటి చాలా అట్లా పూర్తిగా మనసంతా పరిచి అతను ఏ సంకల్పంతో ఈ సినిమాకి చేయడానికి అతను సిద్ధపడ్డాడో, అతన్ని ఇన్స్పైర్ చేసిన పాయింట్స్ ఏమిటో, అఖండ 1 నుంచి 2 జర్నీ మధ్యలో అతను ఎంత స్ట్రగుల్ ఫీల్ అయ్యాడో, దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి మొనాటనస్ లేకుండా, డాక్యుమెంటరీ ఎఫెక్ట్ లేకుండా అతను ఏం చెప్పాలనుకున్నాడో, ఏ డైలాగ్స్ అయితే అతను ఇన్వాల్వ్ అయ్యి రాశానని భావించాడో, ఆ పవర్ఫుల్ డైలాగ్స్ అని నాకు సినిమా చూపించినట్టుగా 1.5 సేపు మాట్లాడాడు నాకు. సినిమా అంతా చెప్పాడు. నాకు అర్థమైంది దిస్ ఈజ్ ఏ పవర్ఫుల్ ఫిల్మ్. దీన్ని అతను డెఫినెట్గా అతను ప్రొజెక్షన్లో అతను నా దృష్టిలో చాలా హైట్స్లో ఉన్నాడు. అతని సినిమాల్లో నాకు బాగా అన్ని సినిమాలు అతను బాగుంటాయి. డీటెయిల్డ్ వర్క్ చేస్తాడు అతను. బోయపాటి శ్రీను గారు నాకు ముఖ్యంగా చాలా బాగా నచ్చింది సరైనోడు అనే సినిమా. చిన్న చిన్న గెస్చర్స్ కూడా అతను వదిలిపెట్టాడు, రియాక్షన్స్ వదిలిపెట్టాడు. అది నేను ఎప్పటి నుంచో ఎక్కడ కనిపిస్తే అది కాంప్లిమెంట్ ఇద్దాం, చాలా గొప్ప సినిమా చేశారు. అతనికి అల్లు అర్జున్ని చాలా అద్భుతంగా ప్రొజెక్ట్ చేశారు. నిజానికి ఆర్టిస్టులు అనే వాళ్ళకి సరైన దర్శకుడు దొరకటం అన్నది ఒక అదృష్టం. నేను జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచి అనుకునేవాడిని, అసలు ఆర్టిస్ట్ ఏం లేదు, నువ్వు చెప్పింది నేను 80% 90% చేస్తే చాలు, కానీ హీరోల అకౌంట్లో వేసుకుంటారు, ఇది మొత్తం నాదే అన్నట్టుగా. కానీ ఈ ముఖ్యంగా ఈ అఖండ సినిమాలో బాలకృష్ణ గారు మీకు నాకు చాలా క్లోజ్, అత్యంత. నేను వెళ్ళినప్పుడల్లా నాతో ఆయన పాటలు పాడించుకుంటుండేవాడు. శివశంకరి పద్యాలంటే అతనికి చాలా ఇష్టం. ఈ తెలుగు సాహిత్యం అంటే బాగా ఇష్టం. పద్యం కానీ, శ్లోకం కానీ, స్తోత్రం కానీ అతని గొంతులో అతను ఒక డిఫరెంట్ టింజ్ ఉంది. అది బేస్ ప్లస్ మెలోడీ ప్లస్ మెటాలిక్ వాయిస్. అది ఇండస్ట్రీలో ఎవరికి తెలియదు, ఏ హీరోకి అలాంటి గొంతు లేదు. అతను ఎందుకో ఓ ప్రత్యేకమైన అభిమానం. ఎన్టీ రామారావు గారు ఆయన కొడుకు, అలాంటి వారసత్వం గాత్రంలో ఇతనికి వచ్చిందని. గాత్రం అంటే శరీరం, గాత్రం అంటే గొంతు, ఆ రెండు వచ్చినాయి ఇతనికి అనేది ఏదో ఉండేది. ఆ తర్వాత నేను ఈ 2 శ్లోకాలు పాడాను. తమన్ గారు తనే కూర్చుని రికార్డ్ చేశాడు. రికార్డ్ చేసిన తర్వాత, గురుగారు దీనికి ఒక ఆరా వేస్తాను, వేసిన తర్వాత ఆ సీన్ చూద్దురు కానీ అన్నాడు. ఇక్కడ నాకు యాక్చువల్గా ఛాలెంజ్ ఏంటంటే, మామూలుగా ఆయన చెప్పిన ట్యూన్ పాడేసి వెళ్ళిపోవడం అని కాదు, ఆ ట్యూన్లో ఆల్రెడీ రికార్డ్ చేసేసారు నేను పాడక ముందే. ఇప్పుడు ఆయన ఏం రికార్డ్ చేశాడో ఆ సీన్ చూసి ఆ లిప్ మూమెంట్కి తగినట్టుగా నేను ఇప్పుడు ఆ ట్యూన్ మలుచుకొని పాడాలి. అలా పాడింది. అంతా అయిన తర్వాత దాని చుట్టూతో వేసిన వైబ్స్, ఆరా, ఆ మ్యూజిక్ చూసిన తర్వాత తనకేమి ఎక్స్ట్రా యాడింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏం లేవు, ఓన్లీ కీబోర్డ్ ఆరా. అద్భుతం చేశాడు అతను ఖచ్చితంగా ఒక తపస్వి. త్రివిక్రమ్ గారి సినిమా ఏమిటి అతను చేసింది, రాములా పాట. ఆ సినిమాలో అన్ని గొప్ప పాటలు, అంత యూత్కి ప్లస్ మెలోడీ, యూత్ వెనకిచ్చే ఆర్కెస్ట్రేషను. ఒకప్పుడు అంటే నేను హైదరాబాద్ వచ్చేంత వరకు పాటల్లో సంగీతం అనే పదమే నేను వినేవాడిని. ఈ పాటకి సంగీతం ఎలా ఉంది, ఈ పాటకి మ్యూజిక్ సిట్టింగ్స్ ఎలా ఉన్నాయి, ఇట్లాంటి సౌండ్స్ వినేవాళ్ళం. ఇప్పుడు అసలు ఆ ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు పాటలో సౌండింగ్ గురించి ఆ పాట వల్ల సౌండింగ్ భలే ఉంది, సంగీతం మ్యూజిక్లు పోయినాయి. ఇప్పుడు సౌండింగ్ మ్యూజిక్ ప్లేస్ లో మ్యాజిక్, అదేదో ఉండాలి. అది తెలిసిన విద్వన్ మణి తను తమన్ అద్భుతంగా చేశాడు. చాలా నేను ఇంటికి వచ్చి గర్వంగా చెప్పుకున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.